హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ థింగ్స్ బై తులసి. నేను లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. ముందుకైతే హ్యాండ్స్కి చెప్పాను కదా, హ్యాండ్స్కి చివరనైతే అతుకులు అయితే పడతాయని అవి అయితే జాయిన్ చేస్తున్నానండి. అటు చివర ఇటు చివర కూడా హ్యాండ్కి పీసులు అయితే జాయిన్ చేస్తున్నాను. ముందుగా ఈ విధంగా ఒక సైడ్ అయితే కుట్టేసి మనకి ఉల్టా సీదా కూడా చూసుకోవాలండి. ఎందుకంటే డిజైన్ వచ్చింది కాబట్టి మనం ఉల్టా సీదా రెండు ఉల్టా ఒకవైపుకి సీదా వచ్చేలా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు మీరు స్టిచ్ చేయండి. చివరిన ఫోల్డింగ్ చేయకపోయినా పర్వాలేదని అయితే కొంచెం ఎక్కువ ఉంది కదా అని చేసేస్తున్నాను. ఇది చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు లైనింగ్ వేసి కుడతారు కాబట్టి అవసరం లేదు. కాకపోతే నేను ఉంది కదా అని చెప్పి చేశానండి. చూసారు కదండి, హ్యాండ్స్కి ముక్కలు అయితే జాయిన్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లైనింగ్ పీస్ అయితే జాయిన్ చేయాలండి. ఈ విధంగా ఒరిజినల్ క్లాత్ అనేది కింద పెట్టేసి పైన లైనింగ్ పీస్ పైన పెట్టేసి మనకి డిజైన్ అనేది మిషన్కి టచ్ అయ్యేలాగా పెట్టుకోవాలి. డిజైన్ ఉంది కదా, అది మిషన్కి టచ్ అవ్వాలి. లోపల వైపు మన వైపుకి ఉండాలి. డిజైన్ అనేది మిషన్కి టచ్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే, ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా లైనింగ్ అనేది అటాచ్ చేసేసేయాలండి. రెండు ఖర్చు సమానంగా పెట్టేసి మనం ఈ విధంగా కుట్టేసేయాలి. ఒక కుట్ట అయితే వేసేసేయాలంటే లైనింగ్ అది కలిసి ఉండడం కోసం అనేది. ఇప్పుడు పావించి క్లాత్ అయితే ఫోల్డ్ చేయాలండి. ఈ విధంగా పావించి క్లాత్ అయితే ఫోల్డ్ చేసి మనం స్ట్రైట్గా కుట్టాలి, ఓకేనా. చూసారు కదండి, ఈ విధంగా ఒక పావించి అయితే సరిపోతుందండి, అందుకంటే ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు కుట్టేసిన తర్వాత మనకి హ్యాండ్ ఒరిజినల్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. ఒరిజినల్ పొడవు వచ్చేసి 6.5 ఇంచులు అయితే ఉంది కదండి. 6.5 పై వైపు నుంచి 6.5 వరకు మార్క్ చేసుకోవాలి. ఈ మార్కర్ దగ్గర మనం ఫోల్డ్ చేసేసేయాలి. ఎంత వస్తుందో మీకు తెలుస్తుంది కదా. మార్క్ చేసిన తర్వాత మార్కింగ్ వరకు ఫోల్డ్ చేసేసి లూజ్ కుట్టు వేయాలండి. ఖచ్చితంగా లూజ్ కుట్టే వేసుకోండి. మీరు మళ్ళీ గట్టి కుట్టు వేస్తే మళ్ళీ ఇప్పాలి కదా, అందుకోసమే లూజ్ కుట్టు అయితే కొంచెం ఈజీగా వచ్చేస్తుంది, ఓకేనా. చూసారు కదండి, ఈ విధంగా చివరి వరకు ఒకటే ఫోల్డింగ్ మెయింటైన్ చేయండి. ఫోల్డింగ్ కూడా ఎక్కువ తక్కువ రాకుండా చూసుకోండి, ఓకేనా. ఇప్పుడు హ్యాండ్స్ కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి మనకి. ఇప్పుడు చివరిని కూడా ఒక కుట్టు అయితే వేయాలి. హ్యాండ్ జాయిన్ చేసే దగ్గర ఈ ఖర్చు అనేది నీట్గా అద్దుకుంటూ కుట్టు వేయండి, ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలాగా కుట్టు అయితే వేసేసి ఎక్స్ట్రా ఉన్న దారం ఖర్చు ఉంటుందని అది కూడా కట్ చేసేసుకోవాలి. మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఖర్చు ఉంది కదా, అది కూడా అయితే కట్ చేసేసాను. చూసారు కదండి, హ్యాండ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. అదేవిధంగా రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేసేసాను. రెండు హ్యాండ్స్ ఒకటే లెవెల్లో ఉండేలా చూసుకోండి. పొడవు రెండు సేమ్ ఉండాలండి. ఎక్కువ తక్కువ అసలు ఉండకూడదు. ఒకవేళ ఎక్కువ ఉంటే మీరు మళ్ళీ లూజ్ కుట్టిప్పేసి మళ్ళీ ఫోల్డ్ చేయొచ్చు, ఓకేనా. తక్కువ ఉన్నా సరే అదే ఆ లూజ్ కుట్టి ఇప్పాలండి. ఎక్కువన తక్కువ అలాగే చేయాలి. అయితే ఫ్రంట్ పార్ట్ చేస్తున్నానండి. నేను చెప్పాను కదా, మనకి డిజైన్ ఉన్న వైపు మనకి మిషన్కి టచ్ అవ్వాలని. ఉల్టా అనేది మన ఎదురుగా ఉండాలి. అలా జాయిన్ చేస్తే కనుక మీకు బయట వైపుకి అయితే సీదా వస్తుంది. ఉల్టా అనేది లోపలికి వెళ్ళిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఇప్పుడు నీట్గా అద్దుకుంటూ లైనింగ్స్ అయితే జాయిన్ చేసేసేయాలండి. చూసారు కదండి, ఈ విధంగా మీకు కనుక ఇలా జాయిన్ చేయడం రాకపోతే జరిగిపోతుంది అనిపిస్తే కనుక మధ్యలో ఒక పిన్ అయితే పెట్టుకోవచ్చండి. పెట్టుకుంటే కనుక ఎటు జరగదు, స్టిఫ్గా ఉంటుంది. ఇది కాటన్ కాబట్టి మనకి పిన్ ఏం అవసరం లేదు. మీకు కనుక కొంచెం కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే పిన్ అయితే పెట్టుకోండి, నో ప్రాబ్లం, ఏం కాదండి. కాకపోతే నాకైతే పిన్స్ అనేవి స్టార్టింగ్ నుంచి అలవాటు లేదు. నాకు ఇలాగే జస్ట్ చేతితో అలా అద్దుకుంటూ కుట్టడం అయితే అలవాటు. చూసారు కదండి, ఇప్పుడు కదండి. ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న ఒరిజినల్ పీస్ మొత్తం కట్ చేసేసుకోవాలండి. లైనింగ్ పీస్తో సమానంగా మనం ఒరిజినల్ పీస్ అంతా కట్ చేసుకోవాలి. అసలు కొంచెం కూడా ఎక్కువ ఉండకూడదు, రెండు ఈక్వల్గా ఉండాలి, ఓకేనా. అదేవిధంగా రెండో వైపు లైనింగ్ కూడా నేను స్టిచ్ చేసేసాను. చూసారు కదండి, రెండు స్టిచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు డాట్స్ అయితే వేద్దామండి. షోల్డర్కి మధ్యలో క్లాత్ని అయితే ఫోల్డ్ చేయాలండి. షోల్డర్కి మధ్యలో ఖచ్చితంగా ఫోల్డ్ చేసి మీరు ఈ విధంగా డాట్స్ అయితే వేయాలి. మనకు పొడవు ఎంత వేస్తే మనం వేస్తాము. ఒక 2.5 3 ఇంచెస్ వరకు అవసరం లేదు, 2.5 అయితే సరిపోతుంది. కొంచెం బాగా పెద్దది అనిపిస్తే 3 వరకు వేసుకోవచ్చండి.
ఓకేనా. అయితే డబల్ స్టిచ్ అయితే వేయండి మెయిన్ డాట్కి, ఉన్న డాట్కి అయితే వేయాల్సిన అవసరం లేదు. మెయిన్ డాట్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి మెయిన్ డాట్ కొంచెం స్టిఫ్గా ఉండాలి కాబట్టి డబల్ స్టిచ్ వేస్తే బాగుంటుందని, ఇంకేం కాదు. అయితే ఉక్సులు పట్టే దగ్గర డాట్ అయితే వేస్తాను. ఖచ్చితంగా చివర్లో అయితే రఫ్ చేయండి, ఎందుకంటే మనం సింగిల్ వేస్తాం కాబట్టి రఫ్ చేయండి. ఎందుకంటే రఫ్ చేయకపోతే కుట్లు అనేది ఊడిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఆమ్ రౌండ్ దగ్గర డాట్ అయితే వేస్తున్నానండి. మనం చెప్పాను కదా, మనం మెయిన్ డాట్కి ఆపోజిట్లో వేసుకోవాలండి. మీరు పొడవు ఎంత వేసినా 4 ఇంచులు వేసినా 4.5 వేసినా, లేకపోతే మీ ఆది బ్లౌజ్ ఎంత వస్తుందో అంత చూసుకుని వేసుకోండి. ఎంత వేసినా కానీ మీరు మెయిన్ డాట్కి ఆపోజిట్లోనే వేయాలండి. ఎటువంటి కొలతలు ఏమి అవసరం లేకుండా కొలతలు మెయిన్ డాట్కి వేస్తే సరిపోతుందండి. అవి రెండు మనకి సరిపోతాయి. మనకి ఆ రెండు చూసుకోవాలి మెయిన్గా. ఓకేనా. ఇప్పుడైతే డాట్స్ పెట్టడం కంప్లీట్ అయిపోయిందండి. అదేవిధంగా రెండో వైపు ఫ్రంట్ పార్ట్ కూడా డాట్స్ అయితే వేసేస్తున్నాను చెప్పాను కదండి. మనం షోల్డర్కి మధ్యలో క్లాత్ అయితే ఫోల్డ్ చేయాలండి. ఇది గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా సరే. మీకు ఇలా గుర్తు అనేది పెట్టుకుంటే మీరు ఎలాంటి బ్లౌజ్ అయినా చాలా ఈజీగా కుట్టేస్తారు. ఓకేనా. మనకు మెయిన్ అనేది ఇప్పుడు షోల్డర్కి మధ్యలో ఫోల్డ్ చేసాం కాబట్టి ఒక 2.5 3 ఇంచ్ వరకు డాట్ పొడవు అనేది వేసుకోవచ్చు. ఇది ఇంకా డబల్ స్టిచ్ వేసేయండి దీనికి కూడా. ఓకేనా. కొంచెం 1/2 ఇంచ్ దారం అనేది ఎక్కువ ఉంచుకోండి. అదేవిధంగా ఇప్పుడు కాజలపట్టి డాట్ అయితే వేస్తున్నాను. అది మనం కాజలపట్టి డాట్ వేసినప్పుడు మనకి 1/2 ఇంచ్ మెడ పీస్ వైపున 1/2 ఇంచ్ అయితే ఎక్కువ ఉంచాలండి. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. 1/2 ఇంచ్ ఎక్కువ వదిలేసేయాలి. రెండు సమానంగా పెట్టుకున్న తర్వాత మనకి మెడ వైపున 1/2 ఇంచ్ కొంచెం ఎక్కువ కనిపించాలి. ఓకేనా. అలా కనిపిస్తే కానీ, ఎందుకంటే అది మనం మెడ పీస్ జాయిన్ చేస్తాం కదండి, దానికి వెళ్ళిపోతుంది. అందుకోసమని మీరు 1/2 ఇంచ్ ఎక్కువ ఉంచాలి. అప్పుడైతే ఆమ్ల దగ్గర డాట్ కూడా వేసేస్తాను. చెప్పాను కదండి మనం మెయిన్ డాట్కి ఆపోజిట్లో వేయాలని. అదేవిధంగా చివరిని కూడా రఫ్ చేసేయండి. రఫ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం నీట్గా చూస్తే కనుక మనకు డాట్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుందో కనిపిస్తుంది. ఈ విధంగా ఇక్కడ ఏమైనా కొంచెం క్రాస్గా ఉంటే అది కూడా కట్ చేసేసుకోండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనం షేప్ బెల్ట్ అయితే కుట్టలేదు కదండి, షేప్ బెల్ట్ అయితే కుట్టాలి. ఈ ఒరిజినల్ క్లాత్ ఉంది కదా, ఈ డిజైన్ మొత్తం లోపలికి వెళ్ళిపోయేలాగా ఫోల్డింగ్ చేయండి. దానిపైన లైనింగ్ పీస్ పెట్టండి. ఈ విధంగా నేను చెప్పాక డిజైన్ అనేది లోపలికి ఫోల్డ్ చేసేయండి. బయట వైపు అసలు ఏం కనిపించకుండా లోపలికి ఫోల్డ్ చేసేసి దానిపైన లైనింగ్ పీస్ ఉంటుంది కదా, అది పెట్టేసేయండి. అది పెట్టేసి ఒక కుట్టు అయితే వేయండి ఈ విధంగా. అదేవిధంగా రెండో షేప్ బెల్ట్ కూడా సేమ్ డిజైన్ అనేది లోపలికి వెళ్ళిపోవాలి. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసి ఈ ఫోల్డింగ్ పైన మనం కట్ చేసుకుని లైనింగ్ పీస్ పెట్టేసి ఒక కుట్టు అయితే వేసేయండి. కొత్తగా నేర్చుకునే ఇదేం కన్ఫ్యూజ్ అవసరం లేదండి. మనకి కుడుతూ ఉంటే మనకి ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా. ఈ విధంగా కుట్టు కూడా స్ట్రైట్గానే వేయాలండి. వంకరగా అలా ఏం వెళ్ళకూడదు, స్ట్రైట్గా వెళ్ళాలి. చూసారు కదా. ఈ విధంగా లక్షణ దారం కట్ చేసి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది బయటకు తీసేసేయండి, సరిపోతుంది. చూసారు కదా. ఈ విధంగా మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది మనకు వచ్చేస్తుంది. దీనిపైన ఒక స్టిచ్ వేసేసుకోవాలి. స్టిఫ్గా ఉండడం కోసం ఖచ్చితంగా స్టిచ్ అయితే వేయాలండి. వేయడం మాత్రం మానేయొద్దు. ఒక స్టిచ్ అయితే వేసేసేయండి. చాలా ఈజీ అండి షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ అనేది. కొంతమంది కష్టం అనుకుంటారు కానీ చాలా ఈజీ అసలు అది. చూసారు కదా. రెండు వైపులో మనకి మెయిన్ క్లాత్ అనేది వచ్చింది, రెండు వైపులో కూడా డిజైనే వచ్చింది. ఈ విధంగా కుడితే మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది. షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ అనేది ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా వస్తుంది. చూసారు కదండి. ఇప్పుడైతే ఎక్స్ట్రా ఉన్న దారం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంటుందండి, అది కూడా మనం లైనింగ్ పీస్తో సమానంగా కట్ చేసేసుకోవాలి. ఒకసారి చూసుకుని లైనింగ్ పీస్ ఏమైనా కట్ అయిపోతుంది ఒకసారి చూసుకోండి, ఎందుకంటే సిల్క్ కాదు కాబట్టి మనకు కనిపించదు లోపల ఉన్న క్లాత్, అందుకోసమని. చూసారు కదండి. అదేవిధంగా రెండో షేప్ బెల్ట్ కూడా మనం కట్ చేసేసుకోవాలి. ఓకేనా. మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా. షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రెండు ఒక దానిపైన ఒకటి పెట్టేసి ఒకసారి చూసుకుంటే మనకి తెలుస్తుంది కదా, ఇది ఎక్కువ తక్కువ అని వస్తే రెండు ఈక్వల్గా కట్ చేసేసుకోవచ్చు. ఓకే. నాకైతే రెండు ఈక్వల్గానే వచ్చేసాయండి. ఇవైతే కొంచెం ఎక్కువ ఉంది అనిపిస్తుంది, అది కూడా కట్ చేసేసాను. షేప్ బెల్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది నాకు. ఓకేనా. చూసారు కదా ఫ్రెండ్స్, షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అయితే బ్లౌజ్ పీస్కి అయితే జాయిన్ చేసేయాలి కదండి. కింద వైపున షేప్ బెల్ట్ అయితే పెట్టేసి పై వైపున బ్లౌజ్ పీస్ పెట్టేసి
ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు అయితే ఉండాలండి. ఖర్చు తక్కువ పెట్టకండి, హాఫ్ ఇంచ్ సరిపోతుందండి. ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత ఈ మెయిన్ డాట్ అనేది మనకు ఆపోజిట్కి ఫోల్డ్ చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మనకు ఆపోజిట్లోనే ఫోల్డ్ చేయాలి. మన వైపు అసలు ఫోల్డ్ చేసుకోకూడదు. ఎప్పుడైనా సరే ఏ బ్లౌజ్ అయినా సరే మనకు ఆపోజిట్లోనే ఫోల్డ్ చేయాలి. మన వైపు అసలు ఫోల్డింగ్ అనేది చేసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. అదేవిధంగా బ్లౌజ్ పీస్ అయితే తిప్పేసి డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఖచ్చితంగా డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. సింగిల్ స్టిచ్ అయితే నిలబడదు. చూసారు కదా, అంత స్ట్రాంగ్గా అయితే ఏముండదు. సింగిల్ స్టిచ్ వేస్తే కనుక కొంచెం స్ట్రాంగ్గా ఉండాలండి. ఖచ్చితంగా డబుల్ స్టిచ్ అయితే వేయాలండి. చూసారు కదండి, షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కూడా. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న దారం ఉంటుంది, అది కూడా కట్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న కట్ చేయమని ఉంటే అది కూడా చూసారు కదండి. ప్రతి ఉక్సులు పట్టి అయితే జాయిన్ చేసేస్తున్నాను. పై వైపు నుంచి లోపలికి వెళ్తుందండి ఉక్సులు పట్టి. ఈ కింద ఒక హాఫ్ ఇంచ్ అయితే క్లాత్ అయితే ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి స్ట్రైట్గా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు అయితే పెట్టండి. పెట్టేసి ఈ విధంగా స్ట్రైట్గా కుట్టు అయితే వేసేసేయండి. వేసేసిన తర్వాత బ్లౌజ్ పీస్ ఇలా ఉక్సులు పట్టి అయితే తిప్పేసి దానిపైన కుట్టు ఫినిషింగ్ అనేది బాగుంటుందని అందుకోసం ఖచ్చితంగా కొంచెం మీరు వేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసి ఈ విధంగా లోపలికి అయితే ఫోల్డ్ చేసేయాలి. ఓకేనా. కదా ఈ విధంగా అడ్డంగా కుట్టు అయితే వేసుకుని మళ్ళీ దాన్ని స్ట్రైట్గా తిప్పేసుకుని ఇంకా కుట్టు అయితే వేయండి. చివరి అయితే కొంచెం రఫ్ చేయండి, కింద వైపున అయితే కొంచెం రఫ్ చేయండి. కొంచెం క్లాత్ అనేది మందంగా ఉంటుంది కాబట్టి ఊడిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అందుకోసమని రఫ్ చేసేయండి ఈ విధంగా. చూసారు కదండి, మనకి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదండి, ఈ విధంగా ఒక ఫ్రంట్ పార్ట్ అయితే మనకి స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా రెండో ఫ్రంట్ పార్ట్ కూడా మనం స్టిచ్ చేసేసుకుందాం. ఓకేనా. మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీలైతే చూసారు కదండి, అదేవిధంగా రెండో షేప్ బెల్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. చెప్పాను కదా నేను ఆల్రెడీ. హాఫ్ ఇంచ్ ఖర్చు అయితే పెట్టాలండి. మెయిన్ డాట్ అనేది మనకి ఆపోజిట్కి ఫోల్డ్ చేయాలండి. ఎప్పుడైనా సరే మన వైపు అసలు ఫోల్డ్ చేసుకోకూడదు. ఈ విధంగా కుట్టేసి మళ్ళీ బ్లౌజ్ పీస్ తిప్పేసి ఇంకోసారి డబుల్ స్టిచ్ అయితే వేసేయాలి. ఓకేనా. చూసారు కదండి, డబుల్ స్టిచ్ అయితే వేయడం కంప్లీట్ అయిపోయింది షేప్ బెల్ట్కి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న దారం కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకుని ఇప్పుడు కాదలు పట్టి అయితే స్టిచ్ చేసుకోవాలి మనం. మెడ పీస్ అయితే ఉంది కదండి, దాన్ని కొంచెం సమానంగా కట్ చేసుకుని లోపల వైపు నుంచి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అయితే ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి మనమైతే కుట్టుకోవాలి. ఓకేనా. హాఫ్ ఇంచ్ ఖర్చు అయితే పెట్టండి. అంటే చివరిన హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు ఉండాలి కొంచెం. ఓకేనా. ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసి ఈ విధంగా బయట ఫోల్డ్ చేసేసాలి. చూసారు కదా, ఈ విధంగా మనకి ఎటువంటి ఖర్చు అనేది బయటికి కనిపించకూడదండి. లోపలికి వెళ్ళిపోయేలాగా ఫినిషింగ్ నీట్గా వచ్చేలాగా కుట్టుకోండి ఎప్పుడైనా సరే. చూసారు కదండి, ఈ విధంగా వీడియో చూపిస్తుంది విధంగా కొట్టుకుంటే ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుందండి. మీకు కూడా చూసారు కదండి, అదేవిధంగా స్ట్రైట్గా వేసేసుకోవాలి కుట్టు అనేది. ఓకేనా. వేసేసుకున్న తర్వాత మళ్ళీ బ్లౌజ్ మన వైపు తిప్పుకొని స్ట్రైట్గా కుట్టు వేసేసేయండి, సరిపోతుంది. చివరినైతే కొంచెం రఫ్ చేయండి. కొంచెం కింద క్లాత్ అనేది కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి మీరు రఫ్ చేయడం వల్ల కొంచెం స్టిఫ్గా ఉంటుంది. చూసారు కదా, రెండు ఫ్రంట్ పార్ట్స్ అయితే మనకి స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదండి, ఫ్రంట్ పార్ట్స్ అయితే మనకి కంప్లీట్ అయిపోయినాయి రెండు కూడా. మనం బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఒక 2 ఇంచెస్ క్లాత్ అయితే ఎక్స్ట్రా పెట్టాను కదా కింద మనకి హెమ్మింగ్ పట్టి వేయడం కోసమని. ఇప్పుడు ముందుకైతే ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి. అంటే స్టిఫ్గానే ఉండాలండి కుట్టు అనేది, లూజ్గా ఏమి ఉండాల్సిన అవసరం లేదు, స్టిఫ్గానే ఉండాలి. ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ సరిపోతుంది. హాఫ్ ఇంచ్ అయితే మరి తక్కువగా ఉంటుంది, ఒక హాఫ్ ఇంచ్ అయితే బాగుంటుంది చూడడానికి కూడా. ఓకేనా. ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఈ విధంగా ఫోల్డ్ చేసేసి కుట్టేసేయండి. ఇప్పుడు కుట్టేసిన తర్వాత దారం కట్ చేసుకుని మనం దీనికి లైనింగ్ అయితే జాయిన్ చేసుకోవాలండి. లోపల వైపున లైనింగ్ పెట్టాలి.
సమానంగా పెట్టుకోవాలండి. మనకి షోల్డర్ దగ్గర ఎక్కడైనా క్లాత్ ఏమైనా బయటకి ఏమైనా వెళ్తుంటే కూడా అది చూసుకోండి. మనకి ఎటువైపు ఎక్కడ క్లాత్ సరిపోతుందో చూసుకొని అడ్జస్ట్ చేసుకొని మీరు లైనింగ్స్ అయితే జాయిన్ చేసేయచ్చు. మీకు జారిపోతుంది అనిపిస్తే కనుక మీరు అక్కడక్కడ పిన్స్ అయితే పెట్టుకోవచ్చు. కాటన్ క్లాత్కి అయితే పెద్ద అవసరం లేదండి. సిల్క్ అయితే కొంచెం పెట్టుకోండి. నేనైతే దేనికి పెట్టను, నేను డైరెక్ట్ అయితే కుట్టేస్తాను. ఇప్పుడైతే లైనింగ్ పీస్ అయితే జాయిన్ చేసేసుకోవాలండి. ముందు నెక్ నుంచే స్టార్ట్ చేసుకోవాలి. ఏ బ్లౌజ్ అయినా సరే నెక్ దగ్గర నుంచే స్టార్ట్ చేయాలి. తర్వాత ఉన్న అంతా కుట్టుకోవాలి, కానీ మనం ముందుగా నెక్ నుంచి స్టార్ట్ చేసేయాలి. ఓకేనా? చూసారు కదండి ఈ విధంగా. మళ్ళీ పాదం పైకి లేపి మళ్ళీ షోల్డర్ పైన కుట్టు వేసుకోవాలి. మళ్ళీ పాదం పైకి లేపాలండి. నీట్గా అద్దుకుంటూ కుట్టు వేయండి. ఓకేనా ఫ్రెండ్స్? లేకపోతే ముడతలు పడే ఛాన్సెస్ అయితే కొంచెం ఉంటాయి. అందుకోసమని మీరు నీట్గా అద్దుకుంటూ కుట్టు వేస్తే కనుక ఫినిషింగ్ కూడా బాగా వస్తుంది. చూసారు కదా, ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు లైన్స్ అయితే అటాచ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళైతే ప్లెయిన్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయండి. అంటే ప్లెయిన్ అంటే మీరు 1 మీటర్ ముక్కలు అయితే తీసుకుంటే మీకు బాగా వస్తుంది కుట్టడానికి. తర్వాత లైనింగ్ బ్లౌజ్ అయితే స్టార్ట్ చేయొచ్చు. సిల్క్వి మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత అయితే కొంచెం కుట్టొచ్చండి. మరి కొత్తలో అయితే సిల్క్ బ్లౌజ్ స్టార్ట్ చేయకండి, బాగా రావు. ఓకేనా? చూసారు కదండి, మళ్ళీ విధంగా షోల్డర్ పైన స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదేవిధంగా మనం ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, అది మొత్తం కట్ చేసుకోవాలి. ఒరిజినల్ పీస్ అనేది లైనింగ్ కాదు, సారీ. మొత్తం అంతా కట్ చేసేయండి. కింద మాత్రం కట్ చేయొద్దు, అది గుర్తుపెట్టుకోండి. కింద కూడా కట్ చేస్తారేమో మర్చిపోయి కనుక కింద మాత్రం కట్ చేయొద్దు. ఎందుకంటే మనం నడుం బెల్ట్ ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి కింద కట్ చేయకూడదు. ఓకేనా? చూసారు కదండి, మొత్తం అంతా కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను ఫోల్డ్ చేసేయాలి అంతే. చూసారు కదా, ఈ విధంగా మనకి ఎక్స్ట్రా ఎంత క్లాత్ అయితే ఉంటుందో అదంతా ఫోల్డ్ చేసేయాలి. మళ్ళీ ఫోల్డింగ్ చేసినప్పుడు మీకు ఇంకా బెల్ట్ ఇంకా పెద్దగా వస్తుంది అనిపిస్తే కనుక దాన్ని ఇంకో ఫోల్డ్ చేసి కుట్టేయచ్చండి. అంటే ఒక 1/2 ఇంచ్ మనం ఫోల్డ్ చేసాం కదా, దాన్ని ఇంకో ఫోల్డ్ చేసి కుట్టేసి తర్వాత ఈ విధంగా అతికేయచ్చు. ఓకేనా? ఇంకో స్టిచ్ అయితే వేసుకుని నాకైతే అవసరం లేదు, జస్ట్ డాట్స్ అయితే వేసేస్తాను. కుట్ట వేసినా మళ్ళీ విప్పాలి కదా, అందుకోసం ఇంకా ఫోల్డ్ చేసేసి డైరెక్ట్ డాట్స్ అయితే వేసేస్తాను. మీరు కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇక కుట్ట అయితే వేసుకొని స్ట్రైట్గా, అది ఫినిషింగ్ అనేది ఊడకుండా ఉంటుంది. అందుకోసమే మళ్ళీ మనం కుట్టిన తర్వాత ఎట్లాగా విప్పేయాలి కుట్ట అనేది, అందుకోసం అది కుట్ట అయితే వేయను. అదేవిధంగా రెండో వైపు డాట్ కూడా వేసేసేయాలి. చూసారు కదా, ఈ విధంగా మనకి ఎటువంటి తేడా ఉండదండి. మనం బ్యాక్ బెల్ట్ వేసినట్టే ఉంటుంది, ఎటువంటి తేడా ఉండదు. కాకపోతే మనం ఒరిజినల్ పీస్ వేస్తాం అంతే తేడా. కొంతమంది లైనింగ్ వేస్తారు, లైనింగ్ సరిపోయినప్పుడు మనం ఒరిజినల్ పీస్ కూడా వేసుకోవచ్చు. కాటనే కాబట్టి. సిల్క్ అయితే మనకి గుచ్చుకుంటుందని కొంచెం మనం మానేస్తాం, కానీ ఇలాంటి కాటన్ అయితే ఒరిజినల్ పీస్ వేసుకోవచ్చు సరిపోతే కనుక. సరిపోలేదంటే మీరు ఆ లైనింగ్ పీసే వేసుకోవచ్చు ఏదో రకంగా. అందుకోసం అంటే మళ్ళీ సరిపోకపోతే మనకి ఇబ్బంది అవుతుంది కదా, అందుకోసమని. చూసారు కదండి, బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది చాలా ఈజీగా. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్స్ అయితే జాయిన్ చేసేయాలండి. బ్యాక్ పార్ట్కి ఇటువైపు ఎటు వస్తుందో కూడా మీరు చూసుకోండి. ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్ పెడుతున్నాను. నేను ఫస్ట్ పెట్టింది అయితే ఉక్సులు కాదల పట్టి, సెకండ్ పెట్టింది ఉక్సులు పట్టి. మీరైతే స్టార్టింగ్ నెక్ దగ్గర నుంచి కుట్టు వేయడం స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. షోల్డర్ దగ్గర నుంచి కుట్టు వేయకూడదు, మనం స్టార్టింగ్ నెక్ దగ్గర నుంచి వేయాలి. ఓకేనా? అదేవిధంగా డబుల్ స్టిచ్ అయితే వేయండి, ఖచ్చితంగా డబులే వేయాలి మీరు, సింగిల్ వేస్తే అస్సలు నిలబడదు. ఓకేనా? ఎక్స్ట్రా క్లాత్ ఏమంటే అవి కూడా కట్ చేసేసుకోండి. కట్ చేస్తుంది దీనికి కూడా మీరు స్టిచ్ వేసేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా డాట్ వేయడం అయితే స్టిచ్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం మెడ పీస్ అయితే జాయిన్ చేసుకోవాలండి. మనం లైనింగ్ పీస్ కట్ చేస్తాం కదా 1 ఇంచ్ తోటి, అవి అయితే మనం దీనికి జాయిన్ చేసుకోవాలి. ఈ చివరిన క్రాస్ అవ్వడం కొంచెం కట్ చేసేయండి, కట్ చేసి జాయిన్ చేసేసుకోవాలి. ఒకసారి బట్టే దగ్గర నుంచి జాయిన్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా పావించి అయితే ఖర్చు సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా అంతకంటే ఎక్కువ పెట్టకూడదు, మెడ కాబట్టి మనం పావించే పెట్టాలి. ఎక్కువ కూడా సాగదీయకూడదండి. అలా అని చెప్పేసి లైనింగ్ పీస్ లూజ్గా వదలకూడదు, కొంచెం స్టిఫ్గానే పట్టుకోవాలి. అంటే సాగదీయకూడదు, సాగదీస్తే కనుక సాగిపోతుంది క్లాత్ కూడా, బ్లౌజ్ కూడా సాగిపోతాయి. అందుకోసమని సాగదీయకుండా జస్ట్ అలా కుట్టాలి. ఓకేనా?
ఒకటే లెవెల్లో కుట్టాలి ఫ్రెండ్స్. మనకి ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ రానివ్వకూడదు. మన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే లెవెల్లో కుట్టాలి. ఓకేనా. ఇప్పుడు చివరి నెక్స్ట్ రౌండ్ కట్ చేసుకోండి, లేకపోతే సరిపోతే ఫోల్డ్ చేసేయండి లోపలికి. కొంచెం అయితే కొంచెం రఫ్ చేయండి. ఇది కుట్టేసిన తర్వాత దారం కట్ చేసి టక్స్ అయితే ఇవ్వాలండి. మొత్తం నెక్ అంతా టక్స్ ఇవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా, నేను మొత్తం నెక్ అంతా టక్స్ ఇచ్చేస్తాను, ఎందుకంటే ఇది రౌండ్ నెక్ కాబట్టి మొత్తం అంతా ఇవ్వాలి. ఈ విధంగా టక్స్ ఇచ్చేసిన తర్వాత ఈ లైనింగ్ అనేది లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. చూసారు కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టయితే మనకి లైనింగ్ పీస్ పైన పడాలండి, బ్లౌజ్ పీస్ పైన పడకూడదు. ఈ విధంగా ఫోల్డ్ చేసినప్పుడు ఈ ఫోల్డింగ్ లోపల మనకు కొంచెం లావుగానే టచ్ అవ్వాలి. అలా అయితే మీకు నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఓకేనా. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఈ విధంగా ఫోల్డ్ చేసినప్పుడు మనకు కొంచెం ఆ ఫోల్డింగ్ అనేది కొంచెం లావుగానే, అంటే దాంట్లో ఏది ఉన్నట్టే తెలియాలి మనకి. అర్థమవుతుందా మీకు. అలా లావుగా లేకపోతే మీరు మేడ జాయిన్ చేస్తారు కదా, ఆ జాయింట్ కూడా లోపలికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళకుండా ఈ క్లాత్ లోపల ఉండాలి. మనం పావించి పెట్టిన ఖర్చు అనమాట. ఆ ఖర్చు అనేది కొంచెం లావుగా మనకు కనిపిస్తుంది. అప్పుడైతే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అయితే హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్లో క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసేసి మన హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్కి మధ్యలో టక్స్ ఇవ్వాలి కదండి. ఈ విధంగా టక్స్ అయితే ఇచ్చేసి మనకి ఫ్రంట్ ఎట్ సైడ్ వస్తుందో చూసుకొని లోతు అయితే తీయాలి. ఈ విధంగా లోతు అయితే తీసేసి మన షోల్డర్ దగ్గర టక్కే తీర్చాం కదండి, ఆ టక్స్ అనేది షోల్డర్ దగ్గర వచ్చేలా చూసుకొని మన హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా 1/2 ఇంచ్ ఖర్చు అయితే పెట్టండి ఫ్రెండ్స్. దీనికి కూడా ఖచ్చితంగా 1/2 ఇంచ్ పెట్టండి. ఇవి 2 ఖర్చులు సమానంగా ఉండాలండి. హ్యాండ్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి 2 సమానంగానే ఉండాలి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అసలు ఉండకూడదు. అదేవిధంగా బ్లౌజ్ పీస్ తిప్పేసి డబుల్ కుట్ అయితే వేయండి. ఖచ్చితంగా డబుల్ కుట్ అయితే వేయాలి. సింగిల్ స్టిచ్ అయితే అసలు నిలబడదని ఊడిపోతుంది. అందుకోసం డబుల్ స్టిచ్ అయితే వేసుకోండి. హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు నీట్గా జాయిన్ చేసుకోండి. ఎక్కడైనా ముడతలు పడుతుందేమో అది కూడా చూసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదండి, హ్యాండ్ జాయిన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఎక్స్ట్రా ఉన్న దారం అయితే కట్ చేసి అది కూడా రెండో వైపు హ్యాండ్ కూడా జాయిన్ చేసుకోవాలి మనం. చూసారు కదండి, ఈ విధంగా దీనికి కూడా టక్స్ అది ఇచ్చుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఎటు వస్తుందో చూసుకుని దీన్ని కూడా లోత్ అయితే తీసేసుకోవాలి. తీసేసుకుని మనం టక్స్ ఇచ్చిన దగ్గర షోల్డర్ దగ్గర వచ్చేలా చూసుకొని ఈ విధంగా మనం హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసుకోవాలి. మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలన్నా నాకు మెసేజ్ పెట్టండి, నేను చేస్తానండి. ఓకేనా. మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ కటింగ్ అన్నీ మనకి వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయండి, చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా నేను ఇంకో ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. అది వచ్చేసి కుకింగ్ ఛానల్ అండ్ వ్లాగ్స్ ఛానల్ అండి. అంటే నాకు ఎప్పటి నుంచో వ్లాగ్స్ అవి పెట్టాలని కోరిక, కాకపోతే నేను టైలరింగ్ సంబంధించి అయితే పెట్టాను. అది ఆ కుకింగ్ వీడియోస్ వ్లాగ్స్ ఇవి ఛానల్లో పెడితే కంటెంట్ అనేది సేమ్ వేరే అయిపోయి మళ్ళీ కన్ఫ్యూజింగ్గా ఉంటుందని అందుకోసం నా ఛానల్ అయితే పెట్టానండి. ఆ ఛానల్ పేరు వచ్చేసి ఆంధ్ర అమ్మాయి తులసి అండి. ఓకేనా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఛానల్ ఒకసారి చూడండి. దాంట్లో స్టిచ్చింగ్ వీడియోస్ అయితే ఏమి ఉండవండి, ఓన్లీ ఆంధ్ర స్టైల్ వెరైటీస్, అంటే పల్లెటూరులో చేసుకునే వంట వీడియోస్ అండ్ వ్లాగ్స్ ఉంటాయండి. ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్. ఓకేనా. లెంత్ కూడా ఏమి ఎక్కువ ఉండవాలండి. ఓకేనా. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా. చూసారు కదా, నేనైతే సైడ్ జాయింట్ అయితే చేసేస్తున్నాను. ముందుకైతే కాజల పట్టి అయితే చూసేసుకుని విధంగా లూజ్ దగ్గర మార్క్ చేసేసుకుని బ్యాక్ పార్ట్ అయితే చూసుకోవాలండి. మనం ఉక్సులు పట్టి వైపు షేప్ బెల్ట్ ఉక్సులు పట్టి చూసుకోవాలి. కాజల పట్టి వైపు షేప్ బెల్ట్ దగ్గర కాజల పట్టి చూసుకోవాలి. బ్యాక్ పార్ట్కి అయితే ఈ విధంగా బ్యాక్ పార్ట్ చూసుకోవాలి. అటువైపున ఖర్చు ఇటువైపున ఖర్చు కూడా సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా ఒకసారి ఫోల్డ్ చేసి 2 ఖర్చులు ఒకటే లెవెల్లో వచ్చేలాగా చూసుకోండి ఎప్పుడైనా సరే.
మీకు ఎంత ఖర్చు వచ్చినా సరే బయట లూజు ఖర్చు అనేది రెండు వైపులా సమానంగానే ఉండాలి. ఓకేనా? అట్లయితే మీకు సమానంగా బ్లౌజ్ అనేది బాగుంటుందండి. అదే కనుక ఒకవైపు ఎక్కువ ఖర్చు ఏమన్నా వస్తే కనుక ఒకవైపు అయితే బ్లౌజ్ అనేది లాగేస్తుంది. అందుకోసమని ఖర్చు కూడా రెండు వైపులా సమానంగా వచ్చేలా చూసుకోండి. చూసారు కదండి, ఈ విధంగా సైడ్ జాయిన్ చేసుకోండి. కుట్టు వేసేటప్పుడు స్ట్రైట్గా వేసుకోండి. జాయిన్ చేసేటప్పుడు క్రాస్గా వెళ్ళనివ్వకుండా కుట్టు అనేది. ఓకేనా? మీరు స్ట్రైట్గా వేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుందండి. క్రాస్గా వెళ్ళకూడదు, ఫినిషింగ్ బాగోదు చూడడానికి. చూసారు కదండి, ఈ విధంగా చివరనైతే రఫ్ చేసుకోండి ఫ్రెండ్స్. రఫ్ చేయడం వల్ల మనకి టైట్ అయిపోయిన తర్వాత ఒక కుట్టి విప్పితే కనుక మళ్ళీ ఉన్న కుట్ల పైన మనకి బ్లౌజ్ అనేది బేస్ అయి ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి కుట్టికి రఫ్ చేయాల్సిందే. ఎన్ని కుట్లు వేసినా 4 కుట్లు అయితే చాలండి. ఏ బ్లౌజ్కైనా ఇంకా అంతకంటే అవసరం లేదు. ప్రతి కుట్టు రఫ్ చేయండి. ఓకేనా? వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఎవరికైనా టైలరింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా? చూసారు కదా, నేను ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అయితే కట్ చేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, అదేవిధంగా రెండో వైపు మనకు సైడ్ జాయిన్ కూడా చేసేసుకోవాలి. చెప్పాను కదా, ముందుకైతే హ్యాండ్ లూజ్ చూసుకోవాలి. అంటే మాకు సైడ్ కుట్టేసాం కదా హ్యాండ్, ఆ లూజ్ చూస్తే సరిపోతుంది. మళ్ళీ మనం హ్యాండ్ లూజ్ చూడడానికి అది బ్లౌజ్ అయితే అవసరం లేదు. ముందు కుట్టిన హ్యాండ్ లూజ్ సరిపోతుందండి. అదే ఇప్పుడు కుసులు పట్టి అయితే చూస్తున్నాను. కుసులు పట్టి దగ్గర లూజ్ ఎంత వస్తుందో అక్కడ వరకు మార్క్ చేసుకొని నడుం దగ్గర లూజ్ కూడా చూసేసుకొని ఆ రెండు మార్కింగ్స్ కూడా ఒకటే దగ్గర వచ్చేలా చూసుకోండి. ఓకేనా? మనకి బ్యాక్ పార్ట్ మార్కింగ్, అదే ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ ఉంటుంది కదండి, ఆ మార్కింగ్ చూసారు కదా వీడియోలో. ఈ విధంగా రెండు ఒకటే దగ్గర రావాలి. ఓకేనా? అప్పుడు మనకి బ్లౌజ్ అనేది లూజ్ అయితే సరిపోతుంది. చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు మనకి ఎన్ని కుట్లు అయితే వేసుకోవాలనుకుంటున్నామో మనం అయితే వేసేసుకోవచ్చు. 4 అయితే వేసేస్తున్నానులేండి. ఇప్పుడైతే మా ఇంట్లోనే కదా 3 అయితే వేస్తాను. కానీ ఈసారి ఇంకొక 4 అయితే వేసేస్తాను. చూసారు కదండి ఈ విధంగా. చెప్పాను కదండి ప్రతి కుట్టు రఫ్ చేయాలని. చూసారు కదండి, బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న దారం కట్ చేసుకుని మనకు బ్లౌజ్ అనేది బయట వైపుకి ముందైతే కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఎటువంటి కట్ అయితే ఉండకూడదండి. ఫినిషింగ్గా మొత్తం నీట్ ఫినిషింగ్ వచ్చేలా కట్ చేసేసుకోవాలి. ఓకేనా? బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే లూజ్ చూసుకోవాలి. లూజ్ చూసుకుంటే సరిపోయింది. చూసారు కదండి, బ్లౌజ్ కుట్టిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది. ఓకేనా? వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఓకేనా? చూసారు కదండి, బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా?